నమస్తే తెలంగాణలో మూసీ మోసం గుట్టు రట్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్పై సర్కార్ దాగుడు మూతలు సిద్ధం కాకముందే అయినట్టు వరల్డ్ బ్యాంకు రిపోర్టు 4100 కోట్ల రుణం కోసం సెప్టెంబర్ 19న మున్సిపల్ ముఖ్య కార్యదర్శి పేరిట నివేదిక డిసెంబర్లో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని స్పష్టీకరణ 161 కోట్లతో డిపిఆర్ తయారీ బాధ్యతలను అక్టోబర్ 4వ తేదీన మెయిన్ హార్ట్కి అప్పగిస్తూ జీవో డిపిఆర్ కాలేదంటూ అక్టోబర్ 17వ తేదీన సీఎం ప్రకటన సో డిపిఆర్ పూర్తే కాలేదు వీళ్ళు ప్రపంచ బ్యాంక్ నిధుల కోసం అప్లై చేసుకున్నారట మరి డిపిఆర్ కాకముందు ఎట్లా చేసుకున్నారు గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి కేసీఆర్కు కాళేశ్వరం ఎట్లనో రేవంత్ రెడ్డికి మూసి అన్న ప్రచారాన్ని చాలా బలంగా అపోజిషన్ పార్టీలు తీసుకెళ్తున్నాయి దాన్ని మీరు ఎట్లా గడుక్కుంటారు ఏంటన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది ఏది ఏమైనా పేద ప్రజల ఇండ్ల జోలికి పోకండి ఒకవేళ వాళ్ళ ఇండ్ల జోలికి పోవాలంటే వాళ్ళకి నాణ్యమైన పరిహారం అంటే వాళ్ళ సాటిస్ఫై అయ్యే పరిహారం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడి నుంచి కదిలించాల్సిన అవసరం ఉన్నది సీలింగ్ భూమి సమర్పయామి గోడ దూకిన అరికపూడికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్ అట 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దారాదత్తం గాంధీ భార్య శ్యామలాదేవి కూతురు నందిత సోదరుల పేరు మీదకు పట్టా మార్పిడి ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా భాగోతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అట సిగ్గున్నదేమన్నా ఎవడా గాంధీ కేటీఆర్ బినామీ కాదా గాంధీ ఎవరు గాంధీ కేటీఆర్కి సంబంధించిన భూముల వ్యవహారాలు చూసిన కేటీఆర్ బినామీ కాదా గాంధీ ఓ గాంధీ ఒక వివేకానంద ఈ బ్యాచ్ అంతా ఎక్కడిది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళంతా అధికారికంగా 12 ఎకరాలు కబ్జా కింద మరో 30 ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కార్ భూమిని నాలాగా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం చేస్తున్న గాంధీ హైట్స్ కంపెనీ రికార్డులు అందుబాటులో లేవు తహసీల్దార్ ఈ వార్త నువ్వు నమ్ముతావా నమ్మవా అని నన్ను అడిగిరనుకో 100% నమ్ముతా గాంధీ టోటల్గా షేర్లింగంపల్లి అనే నియోజకవర్గాన్ని కథం పట్టించిండు అక్కడున్న అధికారులు కథం పట్టించారు ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు మొత్తం నాకే అవతల పడేసారు అమయ్ కుమార్ రంగారెడ్డికే వస్తుంది అది కూడా అమయ్ కుమార్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లిలో మొత్తం భూమిని అంతా కథం చేశారు ఎకరం అక్కడ 50 నుంచి 100 కోట్ల ధర పలుకుతుంది రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిరు అందరికీ రారాజు ఎవరే అంటే అరికెపూడి గాంధీ ఆ బిజినెస్లు నడవాలని ఆ కబ్జాలు నడవాలని కాంగ్రెస్లోకి వచ్చి మరి ఇప్పుడు ఇది ఏ రకంగా ఇది గవర్నమెంట్లో అవుతున్నది ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది కాబట్టి కేసీఆర్ ఏదో పునీతుడు కేటీఆర్కి సంబంధం లేదు అనుకోవడానికి వీళ్ళే దొంగలంతా వీళ్ళే కలిసే ఉన్నారంతా లాస్ట్ 10 ఇయర్స్గా చేసిన అరికెపూడి గాంధీ చేసిన కబ్జాలన్నీ కేసీఆర్ హయాంలో చేసినాయి కావా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందా ఎవరికి చెప్తారు మీరు ఈ సోది ముచ్చట ఈయన అరికెపూడి గాంధీ 10 ఏళ్ళు ఆయన స్వాతి ముత్యం లెక్కున్నాడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిండు కబ్జాలు అన్నట్టు రాసిరు ఈ వార్త ఆయన పనే అది ఆయన ఆలోచనే అది ఆయన పనే అది ఆయన వ్యవహారమే అది నేను ఒక్క గాంధీ గురించి మాట్లాడతలేను ఇంకా చాలామంది ఉన్నారు మియాపూర్లో కబ్జాలు ఎట్లయితున్నాయి ఈయన మియాపూర్ ఏరియాలో కబ్జాలు ఎట్లయితున్నాయి ఈయన బినామీలు కాదా వాళ్ళంతా ఆ లోకల్ కార్పొరేటర్లకి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవా ఆ ఒర్రకుంట కబ్జాలు ఎవరు ఎక్కడ ఒర్రకుంట ఏదో చెరువు ఉంది కదా బొల్లారమ్మ ఇదే దగ్గర ఇలా బినామీలు కాదా అలా గడుతున్నాయని ఇప్పుడు అవసరమైతే అరికపూడి గాంధీ ఫోన్ చేస్తాడు ఏమన్నా నువ్వు గిట్ల రాసిరు నా మీద నాకు తెలియదా మరి ఎవరు హరీష్ రాయించండు మరి ఎవరు రాయించరు అని మాట్లాడవచ్చు దాన్ని ఎందుకంటే ఆ కుటుంబాలు అంతే కదా ఎవరికి ఇష్టం వచ్చిన వార్త వాళ్ళు రాయిస్తూ ఉంటారు అంతా కలిసే ఉన్నారు వీళ్ళంతా రెవెన్యూ రివర్స్ గ్రామాల్లో మళ్ళీ వీఆర్ఓల వ్యవస్థ కింది స్థాయి అధికారులకు విచక్షణాధికారాలు 2014కు ముందున్న నిషేధిత జాబితా అమలు మళ్ళీ ప్రత్యక్షం కాబోతున్న అనుభవదారు కాలం ఇప్పుడు మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు ఇక భూమిని అమ్మాలంటే సర్వే చేయాల్సిందే ఫౌతీ భూముల బదిలీలో ఆర్డీఓకు అధికారం ట్రిబ్యునల్ల ఏర్పాటుపై ఎటూ తేల్చని ప్రభుత్వం అంటే నువ్వు ఏం చెప్తున్నావు మళ్ళీ కౌలుదారుకు భూ హక్కులు అని అంటే ఏం చెప్తున్నావు ఇప్పుడు కౌలుదారుడు ఒక భూమిలోకి వెళ్ళి ఆ భూమిని యజమాని దగ్గర నుంచి తీసుకొని సాగు చేస్తే ఓనర్ అయిపోతాడా అంటే ఇంత దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఈ వార్తల్ని అంటే మీరు ఇప్పుడు తెలంగాణలో
తెలంగాణలో సాగు చేస్తున్న మొత్తం భూమిలో 36% కౌలు రైతులే. అంటే కౌలు రైతులని కబ్జాకోర్లని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు ఈ వార్త ద్వారా. ఏం 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 మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు నువ్వు? కౌలు రైతులకి ఈ రాష్ట్రంలో 2011లో తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టం అనేది ఒకటి ఉన్నది. అది తెలుసా కనీసం నీకు? 10 ఏళ్ళుగా ఇంప్లిమెంట్ చేసినవా? నువ్వేమంటున్నావు? భూమి ఉన్నోడి గురించే మాట్లాడుతున్నావు. మరి ఆ భూమిలో వ్యవసాయం చేసే ఆ రైతు గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఆ రైతట ఒకవేళ కౌలుకి ఇస్తారంటే భూమి కబ్జాకు గురైద్దట. ఇప్పుడు మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు ఇస్తున్నారని చెప్తున్నది. ఎందుకు ఇస్తారు భూ హక్కులు? భూమి రాసిస్తారా కౌలుదారులకి? ఎంత దుర్మార్గంగా, ఎంత సిగ్గు లేకుండా ఇంత విషం జిమ్ముతున్నట్టు చూడండి. మళ్ళీ ప్రత్యక్షం కానున్న అనుభవదారు కాలమట. అంటే ఏంది? ఏం చెప్పదలుచుకున్నావు? ఓ దొరలారా, మీ భూమి మీకు అప్పగించినా, మీ భూమి అంటే గతంలో పేద ప్రజలని కొట్టి మీరు గుంజుకున్న భూములు మళ్ళీ మీకు అప్పగించినా చూడండి, మళ్ళీ అనుభవదారు కాలాన్ని తెచ్చి మళ్ళీ ఆ పేద ప్రజలకు భూమి ఇస్తా అంటున్నారు, ఇది అన్యాయం, తిరగబడండి అని చెప్పదలుచుకున్నావా? అనుభవదారుడి కాలాన్ని ఉంచడం వల్ల భూమి కౌలు చేసిన రైతుది అయిపోదు. దానికి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, కథ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఎంత దుర్మార్గుడురా బాబు మీరు! అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ ఉండడానికి అవకాశం లేదా? లగచర్ల లాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? అక్కడ రెవెన్యూ వ్యవస్థ లేకపోవడమే ప్రధానమైన కారణం. ఒక రెవెన్యూ ఆఫీసర్ గ్రామంలో ఉండుంటే గ్రామ ప్రజలతో కోఆర్డినేట్ అయ్యేవాడు. ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరుగుతున్నదని గ్రామంలో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అయ్యేవాడు. అవకాశం ఉంటుండే. అంటే నువ్వు ఇక్కడ ఏదైనా డిస్ప్యూట్ వస్తే, వివాదం వస్తే ఆ రైతు కలెక్టర్ దగ్గరికి పోవాలనా? జిల్లా కలెక్టర్ని కలిసేంత సినిమా ఆ రైతుకు ఉంటుందా? లేదు గ్రామంలోనో మండలంలోనో ఉన్న ఆ రెవెన్యూ ఆఫీసర్ని కలిసే అవకాశం ఉంటుందా? ఇంత ఘోరమైన విషమా ఇది వార్త. ఇది అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిండు దుర్మార్గుడు కేసీఆర్ అని తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదకి వస్తే అనుభవదారుడి కాలాన్ని మళ్ళీ తెస్తున్నారని నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? కౌలు రైతులని కబ్జాదారులు అంటున్నావు, మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు కల్పిస్తున్నారని. ఎందుకు భూ హక్కులు? కౌలు రైతుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తారా భూమి? ఆలోచించండి దయచేసి. తెలంగాణలో ఉన్న రైతులు కానీ, కౌలు రైతులు కానీ, ముఖ్యంగా 36% మీరే. ఒకవేళ మీకు కనుక కౌలు రైతులకి కొన్ని హక్కులు కల్పిస్తే 2011 కౌలు రైతుల చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే మీకు లోన్లు వస్తాయి, మీకు సబ్సిడీలు వస్తాయి, పంట నష్టపోతే నష్టపరిహారం వస్తుంది, ఇవన్నీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి భూ యజమాని భూమి ఏమి వాళ్ళది కాకుండా పోదు, లేక కౌలు రైతుల మీద ఏం రాసియ్యరు. ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడండి. అంటే భూ యజమానికి కౌలు రైతులకు మధ్య గొడవ పెడుతున్నాడు. మనుషులరా మీరు అసలు?